స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నల్గొండ పట్టణంలో ఈ జిల్లా ప్రజల్ని మరి వాళ్ళ ప్రజల యొక్క రక్తాన్ని పిలిచి వ్యాపారం చేస్తున్నటువంటి ఒక వ్యాపార సంస్థ పైన ఆ వ్యాపార సంస్థ దగ్గర మాట్లాడడానికి వెళ్తే ఆ కొడుకు ఆల్రెడీ డ్రగ్ ఎడిక్టు, అదేవిధంగా డ్రగ్స్ అమ్మే అతను, వాళ్ళిద్దరి పైన మాట్లాడడం జరిగింది. వాళ్ళు మమ్మల్ని కవ్వించి మా పైన కేసు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయించడం జరిగింది. తెలంగాణలో మార్వాడీలు ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. మీ అందరు చూసిండ్రు, మొండం మార్కెట్లో ఒక దళితుడిని, ఒక ముదిరాజుని, ఒక యాదవ్ని మూకుమ్మడి దాడి చేసిండ్రు, అత్తాపూర్లో కొట్టిండ్రు, పటాన్చెరులో ఇద్దరు మున్నూరు కాపు మహిళల్ని వేధిస్తూ ఉన్నారు. అదేవిధంగా మలక్పేటలో ఒక ముస్లిం పైన నెత్తిబల కొట్టిండ్రు. ఇట్లా వాళ్ళ ఆగడాలు ఎక్కువైపోతూ ఉన్నాయి తెలంగాణలో. మా డిమాండ్ మేరకు మీరు కనుక కొత్తగా షాప్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఊరుకునేది లేదు. మేము ఖచ్చితంగా ప్రతిఘటన మా నుంచి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రెండవ షాపులో పెట్టిన కాడ మంచి నాణ్యమైన వస్తువులు అమ్మాలి, లేని పక్షంలో ఖచ్చితంగా వాటి మీద రైడ్ చేపిస్తాం ప్రభుత్వం నుంచి. మూడోది, మరి అక్కడ పెట్టినటువంటి ప్రభుత్వ సబ్సిడీల ద్వారా మా ప్రాంతంలో పెట్టినటువంటి షాపులలో ఖచ్చితంగా మాకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మారడలకు వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలను డిసైడ్ అయినాం. అదేవిధంగా అక్టోబర్ 30 తారీఖున వ్యాపారస్తుల గర్జనను కూడా జయప్రజలను తెలంగాణ ప్రజలకు మొత్తం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుండి నిలబడాలని కోరుకునే వాళ్ళం. ఇవాళ తెలంగాణ ప్రజలకు చాలా కష్టం వచ్చింది. ఎందుకంటే కల్తీ వల్ల క్యాన్సర్ వస్తూ ఉన్నది, అదేవిధంగా డబ్బులు పోతూ ఉన్నాయి, అప్పుల పాలైపోతూ ఉన్నారు. వడ్డీకి బిల్డింగ్ పెట్టినా పోతుంది, పొలం పెట్టినా పోతుంది, బంగారం పెట్టినా పోతుంది. 25 కోట్లు 30 కోట్లు జమ కాగానే మొత్తం పరారైపోతున్నారు. వాళ్ళని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలుగా తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉన్న మా వంతుగా మేము కూడా వాచిదాగ్గా పనిచేస్తాం. తెలంగాణ ప్రజలను రక్షించుకుంటాం. మారవడాలని తెలంగాణ రాష్ట్రంలో వెళ్ళగొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నల్గొండ పట్టణంలో ఒక ఎలక్ట్రికల్ షాప్ ఓపెనింగ్ అయ్యేటువంటి సందర్భంలో వ్యాపార వర్తక వాణిజ్య విభాగాలు కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలో పిడమర్తి రవి తెలంగాణ ఉద్యమకారుడు ఈ మార్వాడి హఠావో నినాదంతో ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. నల్గొండలో వచ్చి అక్కడ మార్వాడి వ్యాపారస్తుడు ఎవరైతున్నారో నకిలీ వ్యాపారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ లోకల్ స్థానికంగా ఉన్నటువంటి మిగతా వ్యాపారస్తులందరూ కూడా తనని వద్దు, అక్కడ షాప్ పెట్టొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భంలో హైదరాబాద్ నుండి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ పోయి మాట్లాడినటువంటి నేపథ్యంలో కొత్త షాపులు పెట్టొద్దు, ఇప్పటికీ మార్వాడి ఉద్యమం ఊపందుకుంటున్నటువంటి నేపథ్యంలో మార్వాడి గో బ్యాక్, మా ప్రాంతం మన ఊరు మన దుకాణం అని చెప్తున్నటువంటి నినాదం చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు కొత్తగా షాపులు పెడితే మాత్రం దీన్ని తీవ్రంగా పరిగణిస్తామని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మార్వాడి అతను ఎవరైతే ఉన్నారో రెచ్చగొట్టే విధంగా నీకేం సంబంధం, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, మేము లోకల్ అని చెప్పి అటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి ఘర్షణ వాతావరణంలో ఇక్కడ స్థానికంగా పోలీసులు ఎవరైతే ఉన్నారో దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఉదయం అంటే మంగళవారం ఉదయం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అక్రమంగా అరెస్ట్ చేసిందని మేము ఖండిస్తున్నాం. వైశ్య వికాస వేదిక చైర్మన్గా కాచన్ సత్యనారాయణ గుప్తా ఖండిస్తున్నాం. దీన్ని ప్రప్రథమంగా మార్వాడీసుల గురించి ఒక విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. వృత్తి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ప్రథమంగా వైశ్యులకు అన్యాయం జరుగుతుంది. దాంతోపాటు స్వర్ణకారులకు, దాంతోపాటు చేనేత కార్మికులకు వృత్తులు మొత్తం పోతున్నటువంటి నేపథ్యంలో వ్యాపారాలన్నీ కొల్లగొట్టేది ఎవరైతే గుజరాత్, రాజస్థాన్, మార్వాడికి సంబంధించినటువంటి వాళ్ళు అక్రమంగా వలసలు వచ్చి ఈరోజు దాదాపు 2015 నుండి ఇప్పటి వరకు ఒక 10 సంవత్సరాల నుండి విపరీతమైనటువంటి అంటే జిఎస్టీ సరళీకరణ, పాశ్చాత్య ధోరణి, లేకపోతే పారిశ్రామికంగా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన తర్వాత ఈ వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో గ్రామాలకు సంచరించుకుంటూ పోతున్నారు. అంటే దాన్ని ఎక్కడో దగ్గర ఆపకపోతే మాత్రం తెలంగాణ సమాజం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. వృత్తి వ్యాపారాలు ఇప్పటికే దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం, స్వదేశీ కోసం చేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఉద్యమకారులుగా మేమందరం కూడా ఏం చేస్తున్నామంటే వాళ్ళ మార్వాడి గో బ్యాక్ అంటే మీరు చేసేటువంటి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే ఉండండి, కానీ కొత్త షాపులు పెట్టాల్సినటువంటి పని లేదు. దీని మీద ఇంటర్స్టేట్ మైగ్రేషన్ యాక్ట్ కూడా ఒక చట్టం ఉన్నది, ప్రభుత్వాలు పరిశీలించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. సరళీకృతంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ ఏదైనా షాపులు ఎక్కడ ఉన్నా కానీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం కూడా ఇక్కడ లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి బాధ్యత 80% ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి బాధ్యత. కానీ ఎక్కడ కూడా దాన్ని అన్ని తుంగలు దొక్కి వాళ్ళు అక్రమంగా వ్యాపారం చేస్తుంటారు, జీరో మాల్ అమ్ముతుంటారు, ప్రభుత్వానికి ఇటు నష్టం చేస్తుంటారు. వ్యాపార పరంగా జిఎస్టీ కట్టరు, లేకపోతే ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు, ఎక్కడ కూడా ట్యాక్సులు కట్టకుండా అంత డూప్లికేట్ మాల్ అమ్మేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి తెలంగాణ సమాజం మొత్తం కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక ఉద్యమాన్ని రూపు తీసుకున్నటువంటి నేపథ్యంలో
అంటే మేము బాగా డబ్బు ఉన్నోళ్ళము, మేము అధికారంలో మాకు అన్ని పార్టీలు కూడా కలిసి వస్తాయి, డబ్బునే అని చెప్పి ఆ వివక్ష చూపించుకుంటూ మా మీద ఏదో అక్రమ కేసులు పెడితే మా పిడమర్తి రవి ఒక్కడే కాదు, తెలంగాణ సమాజం కూడా ఎవరు ఒప్పుకోరు. దీని మీద పూర్తి స్థాయిలో ఉద్యమం చేస్తాం. బిడ్డ ఖబర్దార్, మీరు వచ్చిన వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు వలస వరకే ఉండండి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దాంట్లో కీలకంగా పనిచేసిన వాళ్ళు ఉన్నాం. కీలకంగా ఒక 100 కేసుల వరకు పెట్టించుకున్నటువంటి బాధ్యత ఉన్నది మాకు. మేము తెలంగాణ సమాజం కోసం పనిచేస్తాం. తెలంగాణలో ఉన్నటువంటి ఏ కులమైనా కావచ్చు, వేరే ప్రాంతం వాడు వస్తే మాత్రం డెఫినెట్ మా ప్రాంతం వాళ్ళందరం ఒకటైతాం, అన్ని కులాలు ఒకటైతే మీ సమాజం మొత్తం మార్వాడి సమాజాన్ని నిలగొట్టే కనుక ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ అక్రమంగా అరెస్టులను ఖండిస్తున్నాం. పోలీసు వాళ్ళకు కూడా ఒక చిన్న విన్నపం చెప్తున్నాం. తెలంగాణ సమాజంలో పోలీసులు వాళ్ళు ఎక్కడ ఉద్యోగాలకు మీకు పోటీ రారు, కానీ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ఒక గౌరవం ఉన్నది. మొత్తం యావత్ భారతదేశంలో ఒక గౌరవం ఉంది కాబట్టి చూసి కేసులు పెట్టే దాంట్లో నిజార్థాలు పరిశీలించిన తర్వాతనే కేసులు పెట్టాలి తప్ప అక్రమ అరెస్టులను ఖండిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా తెలంగాణ సమాజం మార్వాడి హఠావో తెలంగాణ వ్యాపారి బచావ్ అనేంత వరకు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తామని చెప్తూ మా పిడమర్తికి సంఘీభావంగా మా వైశ్య వికాస వేదిక, వృత్తి వ్యాపారుల స్వర్ణకాల సంఘం నుండి కావచ్చు, చేనేత కార్మికుల నుండి అందరూ కూడా మద్దతు తెలుపుతున్నాం. డెఫినెట్గా దీని మీద పూర్తి స్థాయిలో ఒక మూవ్మెంట్ని తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.